హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10వ తరగతి అర్హతతో ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఏపీ ప్రభుత్వం నుంచి అటెండర్స్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు మార్చి 17వ తేదీ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకు 6 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ పోస్ట్ మండపం అసిస్టెంట్ చూసుకున్నట్లయితే మనకు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్ చూసుకున్నట్టయితే ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ పోస్టులకు గాను ఇక్కడ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. లేదంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ జాబ్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ చూస్తున్నట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. లేదంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. థియేటర్ అసిస్టెంట్ చూసినట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. అండ్ అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే మీకు ఉండాలన్నమాట. ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ చూస్తున్నట్లయితే డిఎంఎల్టీ కోర్స్ అయితే కంప్లీట్ చేసిన వాళ్ళు, అలాగే బీఎస్సీ ఎంఎల్టీ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళిద్దరు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఒక ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అయితే 1 year ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ చూసినట్టయితే మనకు ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ జాబ్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే బీఎస్సీ ఆడియాలజీ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. లేకుంటే డిప్లొమా ఇన్ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూస్తున్నట్టయితే మనకు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ఇక్కడ అలాగే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చినారన్నమాట. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరికీ 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ చూసినట్టయితే 52 years అయితే ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ ఫీ పే చేయాల్సి ఉంటుంది. మీరు ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళైతే 500, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 300 అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ జాబ్కి ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు, కానీ ఇక్కడ ఓన్లీ సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ చూస్తున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవి అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వాట్సాప్ ఛానల్ లింక్లో. మీరు వాట్సాప్ ఛానల్లోకి అయితే జాయిన్ అయ్యి దీనిని అయితే డౌన్లోడ్ చేసుకునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్, మీ పోస్ట్ అంటే నేమ్ అయితే రాయాలి. మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ అయితే పెడుతున్నారో ఆ పోస్ట్ పేరు అయితే రాయాలన్నమాట. ఇక్కడ మీ ఫోటో కూడా క్లిప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ చూసినట్లయితే మనకు మీ పేరు అయితే రాయాలి. అలాగే జెండర్ చూసినట్లయితే జెండర్ రాయాలి, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, అలాగే కాంటాక్ట్, అవుట్సోర్సింగ్. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు ఎక్స్ సర్వీస్ వాళ్ళైతే ఎస్ అని క్లిక్ చేయాలన్నమాట. అలాగే మీరు చూసినట్టయితే మనకు మొబైల్ నంబర్ కూడా రాయాల్సి ఉంటుందన్నమాట. అడ్రస్ కూడా పూర్తి అడ్రస్ అయితే మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ కింద చూసినట్లయితే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఎక్కడెక్కడ చదువుకున్నారనేది ఇక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ రాసి అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుందన్నమాట. జిరాక్సే పెట్టాలి. ఇవన్నీ రాసి అయితే మీరు ప్రకాశం డిఎంహెచ్ఓ ఆఫీస్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనకు మార్చి 24వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జనరల్ డ్యూటీ అటెండెంట్ చూసినట్లయితే మనకు 6 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 15,000 అయితే పే చేస్తారన్నమాట. పోస్ట్ మండపం అసిస్టెంట్ చూసినట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 15,000 అయితే శాలరీ ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ చూసినట్లయితే 2 పోస్టులు ఇక్కడ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 15,000 అయితే శాలరీ పే చేస్తారు. థియేటర్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 15,000 అయితే పే చేస్తారన్నమాట శాలరీ. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ చూస్తున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో 32,000 అయితే శాలరీ ఉంటుందన్నమాట. ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో 32,000 అయితే శాలరీ పే చేస్తారన్నమాట. కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అయితే అవ్వండి. అలాగే బయోలో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్.